అది పార్లమెంట్ లో చట్టం చేయాలంటున్నారు. ఎవరి బాధ్యత? కానీ ఇప్పుడు తమిళనాడులో ఆల్రెడీ 50% కంటే ఎక్కువ అమలు చేస్తున్నారు కదా రిజర్వేషన్స్. ఒక్క నిమిషం, ఎలా ఉంటుందో చెప్పండి. లోకల్ బాడీ ఎలక్షన్స్ కి మన స్టేట్ లో ఇక్కడ నుంచి చేసుకుంటాం మనం. లోకల్ బాడీ మీరు అన్నది అసెంబ్లీ అండ్ పార్లమెంట్. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందు మనకు ఏంది 42%. మండల్ కమిషన్ గురించి అన్నాను. మండల్ కమిషన్ కాదు, లోకల్ మనకు నేను అడుగుతుంది ఓవరాల్ గా. ఇప్పుడు తమిళనాడులో చూస్తే ఓవరాల్ గా సుప్రీం కోర్టు ఇచ్చిన వెర్డిక్ట్ కి సంబంధం లేకుండానే 69% వాళ్ళు అమలు చేస్తున్నారు. దిస్ ఈజ్ యాక్చువల్గా ఇప్పుడు మనకు ముందున్నాయండి లోకల్ బాడీ ఎలక్షన్. ఇంతకుముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మనకి 42% ఇచ్చారు, మళ్ళీ బ్యాక్ ఇచ్చారు. సో అది ఒక ఏమైతుందంటే ఒక గేమ్ లాగా అయిపోతుంది అనమాట. ఒకళ్ళు వచ్చి కేసు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కదా 42% లేదండి. కాంగ్రెస్ ఇప్పుడు మీకు ఒకసారి చూస్తే వీళ్ళు చేయరండి. ఎందుకంటే మీకు చెప్తున్నా 2011లో వీళ్ళు మన ఏంటి ఇప్పుడు బీసీ 14కి ఇప్పటికి బీసీ జనాభా తగ్గిందని చెప్పారు. వీళ్ళు ఎటుపోయారని బీసీ జనాభా పెరగాలి కదా జనరల్ గా. ఎందుకు మరి అశోక్ గౌడ్ గారు చెప్పారు కదా అందుబాటులో లేరు అని. ఎలా ఉంటుందండి, ఎలా ఉంటుంది? లేదు మీకు ఇంతకుముందే చెప్పిన ఎలక్షన్ సర్వే, ఇప్పుడు మన సర్వే ఉంటుంది కదా అంటే ఒక పార్టీ సర్వే చేసుకుంటారు ఎవరు గెలుస్తారు. ఇప్పుడు మీ ఛానల్ ఉంది, ప్రతి కాన్స్టిట్యూన్స్ లో సర్వే చేసుకుంటారు కదా, శాంపుల్ సర్వీస్ అలా చేశారు. మొత్తం చేయలేరు వీళ్ళు. శాంపుల్ సర్వే చేసే విషయమే కాదమ్మా ఇది. ఎందుకు చెప్తున్నా కాదండి, మొత్తం ఇప్పుడు సర్వే అంటే 100% అందరినీ మీరు టచ్ చేయలేదు, ఏదో మొక్కుబడిగా చేశారు మీరు. మరి బీసీ జనాభా ఎందుకు తగ్గింది? దట్ ఈస్ వాట్ నేను ఇందాక చెప్పాను కన్నా. మీరు ఏ లోకంలో ఇప్పుడు ఇక్కడే చెప్దాం మనం. నాకు ఇప్పుడే చెప్తాను ఈ లాజిక్ ఏందో. 4 crore ఒకవేళ తెలంగాణ సమాజంలో ఉంటే 100% 2 to 2.5 are in urbanized and perimeter of the urbanized. వీళ్ళు urbanized class, right? Remaining 1.8 approximately 2 living in a countryside, rural India, right? ఇప్పుడు ఈ 2.5 CR జనాభా 2 కోట్ల నుంచి 2,50,00,000 హైదరాబాద్లో ఉన్నారంటే ఇంట్లో ఓవర్సీస్ సెటిలర్స్ కూడా ఉంటారు, రైట్? ఆంధ్ర ప్రాంత వాసులు కూడా ఉన్నారు, నార్త్ ఇండియన్స్ కూడా ఉన్నారు, రైట్? అందరూ మన తెలంగాణ వాదులే, అంటే తెలంగాణలో ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ దే ఆర్. బట్ ఈ సర్వేలో పార్ట్ అవ్వకపోవచ్చు, రైట్? దేర్ ఆర్ హిండ్రెన్స్. ఇంకోటి స్టిగ్మాటిక్ అప్రోచ్ ఒకటి ఉంటుంది మనకి ఎప్పుడైనా సరే. గవర్నమెంట్ సర్వే చేస్తుందంటే నీకు రేషన్ కార్డు ఉందా అంటే ఉన్నా నాకు లేదు అంటాడు. ఎందుకంటే గవర్నమెంట్ బెనిఫిషరీగా ఉండాలి నేను లాంగ్ టర్మ్ లో అని పెట్టద్దు అనమాట. మీరు ర్యాంక్ పారామీటర్స్ పెట్టారు అనమాట. ఓన్లీ కులగణ అంటే కులగణ చేసే విధంగా మీరు చేయాలి. అంటే ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు విషయం ఏంటంటే మనకేంది అల్టిమేట్ గా మనం కులగణన చేయాలంటే మీరు ఒక్కోసారి ఇవన్నీ రీసెర్చ్ చేయాలి. ఎలాగైతే మనకు వాళ్ళు సర్వే చేయడానికి ముందుకు వస్తున్నారు. మనకు కావాల్సింది ఏంది ఆర్థిక స్థితిగతుల గురించి కాదు, ఇక్కడ కులగణన గురించి కదా. ఇక్కడ మీరు ఎందుకు ఇప్పుడు క్రిస్టియన్స్ జనాభా లేరని ఏదో రిపోర్ట్ వచ్చింది అన్నారు. ఎందుకు లేదు మరి? దాని మీద మీరు ఎందుకు రియాక్షన్ తీసుకోరు అంటే ఖచ్చితంగా ఇది ఏం లేదండి, ఒక మొక్కుబడిగా చేసిన ఒక కార్యక్రమం. చూస్తే ఇది ఒక బృహత్తర కార్యక్రమం, దేశంలో ఇప్పుడు చేయలేదనే విధంగా ఒక చిన్న బిల్డప్. కానీ రియాలిటీగా చూస్తే బీసీలకు న్యాయం జరిగే సర్వే కాదండి ఇది. ఆల్రెడీ మీకు చెప్పిన ఇంతకుముందే ఆయన రాకముందే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు అగెనిస్ట్ ఉండే పార్టీ. బీసీలను ఒక పునాదిగా చేసుకొని వాడుకునే రకంగాని ఒక బిల్డింగ్ కట్టి వాళ్ళకు ఒక వెలుగులు జిమ్మించే పార్టీ కాదు. ప్రతిసారి ప్రతి ఎలక్షన్లో ఇది ప్రూవ్ అయింది. ఉత్తర తెలంగాణ తీసుకుంటే ఎంతమంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారండి? ఎంతమందికి టికెట్లు ఇచ్చారండి? చాలా మందికి టికెట్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ అనేది ఐఎమ్ టాకింగ్ అబౌట్ కాంగ్రెస్. ఫర్గెట్ అబౌట్ రిజర్వేషన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనసు ఉంటే మార్గం ఉండాలి ఖచ్చితంగా. ఎందుకు? రైట్. నాకు డౌట్ మ్యామ్, నేను మీకు బిల్డింగ్ ఉంది, కారు ఉంది అంటే నేను ఎకనామికల్ సర్వే చేయట్లేదు. అది బై ద వే నేనేమంటున్నా, బీసీలో వెల్ ఆఫ్ ఎంతమంది, ఎస్సీలో వెల్ ఆఫ్ ఎంతమంది, అంటే సో కాల్డ్ క్రీమీ లేయర్ కూడా అంటారు వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయాలి మనము. ఎందుకంటే రేపటి రోజుల్లో గవర్నమెంట్ బెనిఫిషరీగా వాళ్ళు కూడా చాలా లబ్ధి పొందుతున్నారు, వాళ్ళని కట్ ఆఫ్ చేయాలి, రైట్? ర్యాండమ్గా చేసే సర్వే కాదమ్మా అది, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సర్వే, రైట్? ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎన్నటికీ తొక్కుతుంది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఎప్పుడు తొక్కలేదమ్మా. ఆస్పిరేషన్ లీడర్షిప్లో రూపంలో రావచ్చు ఎప్పుడైనా, కానీ వాస్తవం చూద్దాం. లాస్ట్ కాంగ్రెస్
పార్టీ చరిత్రని చూద్దాం. వీళ్ళందరూ అంటారు కదా స్కామ్ కాంగ్రెస్ లో స్కామ్లు జరిగినాయి అని. ఇప్పుడు చూడండి అమ్మా, కాంగ్రెస్ పార్టీని నడిపించిన ప్రెసిడెంట్లు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, చరిత్రాత్మకంగా చూద్దాం మనం. ఎంతమంది సీఎంలు అయ్యారో కూడా చూద్దామా? అక్రాస్ ఇండియా చూద్దాం. అశోక్ చవాన్ నుంచి ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నిసార్లు కాంగ్రెస్ గెలిచింది, ఎన్నిసార్లు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు, ఆ ఎన్నిసార్లు ఆ పిసిసి గెలిపించిన పిసిసి ప్రెసిడెంట్ ఎన్నిసార్లు సీఎం అయ్యారని ఒక లిస్ట్ చెప్పమని. తెలంగాణలో 1999 నుంచి రవీంద్ర గారు అసలు మన డిబేట్ టాపికే కాదు, డైవర్షన్ అయిపోతుంది. రైట్ విజయ్ గారు, కానీ మరీ అంత అవాస్తవాలు మాట్లాడొద్దేమో. రవీంద్ర గారు ఇప్పుడు తెలంగాణలో అప్పర్ కమ్యూనిటీ సీఎం అయ్యింది అవ్వలేదు అంటే ఇండియా మొత్తంలోనే ఓసీలే అవ్వాలి కాంగ్రెస్ పార్టీ అలా ఐడియాలజీ బేస్ చేసుకుంటే. సార్ మీరు వై కాంట్ యు ట్రై టు లిసన్? మీ క్వశ్చన్ నేను అర్థం చేసుకుని ఆన్సర్ ఇస్తున్నా. 1989 నుంచి ఎంతమంది బీసీ ఎన్నిసార్లు కాంగ్రెస్ గెలిచింది, ఎన్నిసార్లు పిసిసి ప్రెసిడెంట్ గెలిపించారు, ఆ పిసిసి ప్రెసిడెంట్ ఎంతమంది సీఎం అయ్యారని ఒక చిన్న లిస్ట్. నేను ఏమంటున్నా తెలంగాణలో అంటే ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెప్పండి. ఆయన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ 89 కాదమ్మా, లెట్స్ టేక్ ఇట్ టు 1950s. వాట్ ఈస్ వాస్తవాలు మాట్లాడితే దానికి లిమిట్ ఉండదు. ఇట్స్ యూనివర్సల్ ఫ్యాక్ట్, ఎక్కడైనా ఫ్యాక్టే. ఇప్పుడు నేను 1950s నుంచే తీసుకుందామమ్మా. కాంగ్రెస్ పార్టీ ఓన్లీ ఓసీలకే సీఎం చేసింది తెలంగాణ రాష్ట్రంలో అని బ్రదర్ అంటున్నారు. ఓసీలకే ఇస్తుందంటే ఛత్తీస్గఢ్ లో కూడా ఓసీలకే ఇచ్చిందా, హిమాచల్లో కూడా ఓసీకి ఇచ్చిందా, రాజస్థాన్ లో కూడా ఓసీకి ఇచ్చిందా? చెప్పులు కుట్టుకునేటోడు సీఎం అయిన రాజస్థాన్ లో మొన్నటి వరకు అశోక్ గెహ్లోట్. ఇదా అంటే అవాస్తవాలు చెప్పడానికి కూడా రీజన్ ఉండాలమ్మా. అంటే మన ఇల్లు గురించి మాట్లాడుతున్నాం, వేర్ ఇన్ ద హౌస్ ఆఫ్ తెలంగాణ, మన ఇల్లు గురించి మాట్లాడుతున్నాం. అదే ఇప్పుడు నేను క్వశ్చన్ కి ఆన్సర్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఇప్పుడు మన తెలంగాణలో అన్యాయం జరిగింది బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అని నేను హోషో హవాల్లో చెప్తున్నా, అవును జరిగింది. బట్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఏమంటుంది, దానికి మినహాయించి ఇగ్నోరెన్స్లో పెట్టి నాయకత్వ రూపంలో వేరే కమ్యూనిటీయే వచ్చింది. ఫేత్ గాట్ అకంప్లిష్డ్ జుడిషియరీ అంటది, అయిపోయిన దాని గురించి ముచ్చటిస్తే పిచ్చి అంటారు. రిమెంబరింగ్ పాస్ట్ ఈజ్ ఎ డిసీజ్ అంటారు వివేకానంద స్వామి. ఇప్పుడు నుంచి గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమాలు బీసీ సమాజం కోసం ఉన్నాయా లేదా మాట్లాడతామా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అదే ఉత్తర తెలంగాణలో బీసీలకు ఎందుకు ఇవ్వలేదు టికెట్లు? సో ఇప్పటి వరకు జరిగిన కాన్వర్సేషన్ చూసారు, మీరు ఏం మాట్లాడతారు? కన్వర్సేషన్ కాదు, ఇంకేం మాట్లాడతారు? డిబేట్ అనవసరంగా పెట్టింది. అట్లానే అంట. ఇప్పుడు మీరు ఏలియన్ అయితే కాదు కదండి, మీరు ప్రజలు. నేను చూసి వచ్చిన తర్వాత నేను చూశానండి సెన్సెస్, బీఆర్ఎస్ వాళ్ళు ఆన్లైన్లో చూసా, చెక్ చేశాను మీరు అన్నారు. మరి మీకు ఎట్లా తెలిసింది? సమగ్ర కుటుంబ సర్వే అనేది ప్రభుత్వ డబ్బుతోటి చేసినటువంటి సర్వే. అది ఇండ్లలో పెట్టుకుంటారా అని కేసీఆర్ గారు ఇంట్లో పెట్టుకుంటారా? ఇది హాస్యాస్పదం కాకపోతే అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్త నుండి ముఖ్యమంత్రి వరకు గుడ్డెలు అయిపోయారు. అసలు గుడ్డెలు అయిపోయారు, చెవిటలు అయిపోయారు. అరే సర్వే జరిగింది, ఆ సర్వేలో మీరు కూడా పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత జరగలేదంటే ఏం చేయాలండి? జరిగింది, దాన్ని ఆన్లైన్లో పెట్టడం జరిగింది, ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది, అసెంబ్లీలో మొత్తం దాన్ని ఆమోదం చేయడం జరిగింది. ఈరోజు బీసీ కులగణన ఎట్లా అయితే పెట్టినావో అసెంబ్లీలో పాస్ అయింది కదా, మీరు పెట్టలేదంటే ఎట్లా? విచిత్రమైన పరిస్థితి ఇది. ఎవరు చెప్పాలి? అంటే ఇంత దుర్మార్గంగా మీరు అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే జనాలకు ఏం మెసేజ్ పోతుంది? ఏం మెసేజ్ పోతుంది? ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ఏం చేయదలుచుకున్నారు మీరు? ఏంటంటే నేను ఏమంటున్నా అంటే మీరు మంచిదే పెట్టిరు కానీ జవాబులు ఇచ్చేవాళ్ళు సరిగా లేకపోతే ఏం చేస్తారు? ఆన్సర్ ఇచ్చేవాళ్ళు సరిగా ఉండాలా. ప్రజలు అవతల వింటా ఉన్నారు, వాళ్ళ సమయాన్ని వెచ్చించి లైవ్లో చూస్తున్నప్పుడు చాలా సమాచారాన్ని క్రోడీకరించి తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇక్కడ పల్లిపటాలు తిన్నీకి వచ్చినావా, చాయ్ తాగనీకి వచ్చినావా? కాదు కదా. నీ వర్షన్ నువ్వు పర్ఫెక్ట్ మాట్లాడు పార్టీది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రయత్నం చేసింది, మనం కాదంటలేం. మీరు చెయ్యలేరు ప్రయత్నము, మీరు ఇచ్చిన మాట కట్టుబడి లేరు అని మేము అనలే. మీరు 42% ఇస్తామని చెప్పిండ్రు, వెరీ గుడ్, హామీ ఇచ్చిండ్రు బీసీలకు, దాన్ని అమలు చేయండి అని ప్రధాన ప్రతిపక్షం మేము అడుగుతా ఉన్నాం. అడిగిన దాంట్లో ఎక్కడైతే అవకతవకలు ఉన్నాయో వాటిని లేవనెత్తుతున్న మీద తప్పిస్తే మీరు చేయలేదని మేము అనలేగా. మీరు అంటున్నారు మేము చేయలేమని.
మీరంటారు. అయితే దాంట్లో 42% కాకుండా 44% ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే 96% అయ్యింది అని అంటారు కదా. మేమేమంటున్నాము, ఏదైనా ప్రభుత్వ లెక్కలు 100%, 100కి 100% ఉండాలి అన్నప్పుడు ఇంకా 4% ఏదైతే మీరు చెప్పిన కాడికి 4% ఉందో అది నిండా చేసి 100% నిండా చేసిన తర్వాత మా లెక్కల ప్రకారము మీకు మాకు తేడా వస్తూ ఉన్నది, ఆ లెక్కలు సరిచేయండి అని ప్రధాన ప్రతిపక్షం చెప్పడం తప్ప మాది. అంటే 8% తక్కువ అని అంటే దాదాపు 20 నుండి 30 లక్షల మంది గల్లంత అయినరు. ఎటు పోయిన వాళ్ళు అంటే ఇక్కడ మీకు అందుకే చెప్తున్నా, తప్పిదము మీది ఎందుకంటున్నాము అని అంటే ఎన్యూమరేటర్స్ను ప్రత్యేకంగా ఇంటికి పంపి లెక్కలు తీసుకోవాలి, మీరే జమ చేయండి అంటే ప్రజల దగ్గర తినడానికి టైం లేదండి. వాళ్ళు పనులలో ఉంటారు, వాళ్ళు కూడు గడవడం కష్టం ప్రజలకు, ఓటర్లకు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి కదా. వీళ్ళు స్టాంప్ వేసి ఏంటండి సర్వే చేసిన విధానమే తప్ప. విధానం అంటే ఎన్యూమరేటర్స్ ఇంటికి పోవాలి కదా. వాళ్ళు ఏం చేసిరంటే స్టిక్కర్ వేసేసిరండి ఇంటికి, మీరు 50 రోజులలో మాకు జవాబు ఇవ్వండి అని అన్నారండి. ఇస్తారా? అవసరం ఉన్నోడు ఇస్తాడు, అవసరం ఉన్నోడు పండుతాడు కదా. ఇది వాస్తవమే కదా. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, పార్టీలు మారుతూ ఉంటాయి, కానీ మరి ఇది కదా జరిగింది. కాబట్టి మనమేమంటున్నామంటే ఇప్పుడు కూడా పోయింది ఏం లేదు, మీరు ఒరిజినల్ సర్వే చెయ్యండి, ఎన్యూమరేటర్స్ ఇండ్లకు పంపండి, పంపి మొత్తం జెన్యూనిటీగా ఆ సర్వేకు ఈ సర్వేకు ఉన్న మధ్య తేడా ఎంత చూడండి. లెక్కలు మీ దగ్గరనే ఉన్నాయి, ప్రభుత్వం దగ్గరనే. అప్పుడే మీరు ఫిక్సేషన్ చేసిన తర్వాతనే ఎలక్షన్ పెట్టి రిజర్వేషన్ ఫిక్స్ చేసి ఎలక్షన్ పెడితే ఏమవుతుంది, బీసీలకు అన్యాయం కాదు. మీరు ఇప్పుడు ఉన్న పరంగా ఈ సర్వేనే నిజమైన సర్వే అని గిట్ట చేస్తే మాత్రం అది బీసీలకు అన్యాయం అవుతుంది. అందుకే కదా మీ పార్టీలోనే ఈరోజు మల్లన్న ఆయన ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు, మాట్లాడటం తప్పు కాదు. రేపొద్దుగా కూడా మా పార్టీలో అటు ఇటు అయిందనుకో నేను మాట్లాడతా, నాకు హక్కు ఉందండి.